మమ్మీ మన కోసం స్పెషల్గా ఏమో వండుతున్నా అని చెప్పేసి అన్నది. 2 minutes కూడా వీడియో షూట్ చేయలేదు. ఎందుకు తెలుసా? నాకు కూడా తెలియదు. సో హలో గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఈరోజు సండే అంటే ఫన్ డే అందరికీ, నాకు తప్ప. ఎందుకంటే తెలుసు కదా మనం చేసేది ఏం లేదు ఎక్కువ. సో లెట్స్ బిగిన్ ద షో. మమ్మీ పనికి పోయింది, నాన్న షాప్కి వెళ్ళిపోయిండు. బ్రేక్ఫాస్ట్ కోసం నాకైతే సేమియా ఉప్మా చేసింది విత్ జీడిపప్పు. టు బీ ఫ్రాంక్, మమ్మీకి సేమియా ఉప్మా చేయడం రాదు ఇప్పటికి కూడా. ఇది ఒక్కటి మాత్రం చేయలేదు సరిగ్గా. మేబీ ఈరోజు కూడా మమ్మీ హాస్పిటల్కి వెళ్తా అనుకుంటున్నా. ఎందుకంటే చిన్న తొక్కతే ఉంది అక్కడ, మా బావ చిన్న ఇద్దరే ఉన్నారు. సో మేబీ వెళ్ళొచ్చు. పన్ను నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యి తినేసి వెళ్తుంది కావచ్చు. ఇది మన సేమియా ఉప్మా, బట్ నాకు ఇట్లా ఉండడం ఇష్టం లేదు. కొంచెం పూసలు బిర్యానీ రైస్ లాగా ఉంటే మంచి అనిపిస్తుంది. గడ్డలా ఉంది, మొత్తం వాటర్ ఎక్కువ పోసినట్టు ఉంది. తిండి పెట్టడమే ఎక్కువ, మూసుకొని తిను అని మమ్మీ మనసులో అనుకునే ముందే తినేసేయాలి మనం. నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, మమ్మీ ఇంకా రాలేదు. రోజు ఇట్లా లంచ్ టైంకి బ్రేక్ఫాస్ట్ చేస్తే హెల్త్ ఖరాబ్ అవుతుందని మమ్మీకి ఎన్నోసార్లు చెప్పినాం, అయినా వినది. వర్క్ 10 దాటిపోయింది, 10:15 అవుతుంది. మమ్మీ ఇప్పుడు తింటుంది బ్రేక్ఫాస్ట్. అది కూడా చెప్పు మమ్మీ, ఇట్లా తింటే హెల్త్ ఖరాబ్ కదా, ఇంత లేట్ తింటే ఖరాబ్ కదా హెల్త్. పని పోవద్దా? నేను పని వాళ్ళు చేయమన్నారు, పని చేయమని చెప్పినా. నేనేమన్నా పని చేయకనే చెప్పినా కదా. నాకు ఖర్చులో పైసలు ఇస్తావా? ఇస్తా. నేనేం మాట్లాడా మా అమ్మ అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసింది. ఇంతకుముందు మమ్మీకి నాకు నాన్నకి చిన్న కాంట్రవర్సీ అయ్యింది, అందుకే వీడియో కూడా తీయలేదు. అప్పుడప్పుడు అయితే ఉంటే ఇంట్లో అవ్వాలి, లేకపోతే మజా రాదు. సో గాయ్స్, టైం అయితే ఇప్పుడు 12:30 అవుతుంది. మమ్మీ మంచి లంచ్ చేస్తుంది, నాన్ వెజ్ చికెన్ చేస్తుంది. నాకు కూడా బాగా లేతుంది. నా పొద్దున్న నుంచి నా రూమ్లోనే ఉన్నా, కూర్చొనే ఉన్నా, వర్క్ చేసుకుంటూనే ఉన్నా. సండే కూడా వర్క్ చేసుకుంటూనే ఉన్నా నేను. హౌ డెడికేటెడ్ ఐ యామ్. మమ్మీ కూడా ఫుల్ డెడికేషన్తో చికెన్ కర్రీ ఆడుతుంది. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. కిట్టిగాడు ఇలా రానేలేదు, అన్నం తినలేదు, అది ఏమో పురుగులు పడుతున్నాయి. అది తీసేసి మళ్ళీ కొత్తది పెట్టాలి. సో గాయ్స్, దిస్ ఈస్ అవర్ లంచ్. బగారా రైస్, క్యారెట్ అండ్ చికెన్. చూడ్డానికి చాలా టేస్టీగా ఉంది కదా. సో ఇప్పుడు నేను లంచ్ చేసేసి కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది, ఆ ఎడిటింగ్ వర్క్ చేసేసుకొని వీడియో అప్లోడ్ చేసేస్తే అయిపోతుంది. కిట్టు ఇటు చూడు ఒకసారి. ఏయ్ సాల్ తిను. ఏంది అన్నం ఇచ్చి పెట్టినావు, పాలు తాగేసినావు. ఏయ్ అదే, వెరీ గుడ్. మొత్తం తినేసేయాలి. సో గైస్, మా లంచ్ అయితే అయిపోయింది, తినేసిన. మమ్మీ కూడా తినేసింది. నాన్న ఇంకా రాలేదు. నాన్న వచ్చేసి తినేసి, ఈరోజు సండే, నాన్న మధ్యాహ్నం ఇంట్లోనే ఉంటాడు. సండే రోజు ఈవినింగ్ వెళ్తారు. గైస్, ఇప్పుడు టైం 6:30 అవుతుంది. లిటరల్గా నేను పొద్దున్న నుంచి వీడియో షూట్ చేయలేదు సరిగ్గా కాదు. 2 minutes కూడా వీడియో షూట్ చేయలేదు. ఎందుకు తెలుసా? నాకు కూడా తెలియదు. మమ్మీ ఇంట్లో లేదు, నాన్న లేడు, ఒక్కనే ఉన్నా. నాకు కొంచెం ఈమెయిల్స్ వర్క్ ఉండే, వర్క్ చేసేసిన. ఈమెయిల్ రాయాలి, పెద్ద ఈమెయిల్ రాయడానికి టైం పట్టింది నాకు. ఇప్పుడు ఏ సోది పెట్టినా కానీ వీడియో కోసమే, ఎందుకంటే ఈరోజు కంటెంట్ ఏం లేదు. ఈవినింగ్ అయిపోయింది ఆల్రెడీ, బయటికి కూడా వెళ్ళలేదు. గైస్, ఇవి ఐస్ క్యూబ్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. ఏంటి తెలుసా? మన కళ్ళ కింద ఉన్న ఈ డార్క్ సర్కిల్స్ పోవడానికి ఐస్ క్యూబ్స్ని పెట్టుకోవాలి. ఆ ఐస్ క్యూబ్స్ ఏంటి తెలుసా? మిల్క్ ఐస్ క్యూబ్స్. పాలు ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఐస్ క్యూబ్స్లలో. ఇది మమ్మీ ఇచ్చిన ఐడియా నాకు. అమ్మ నాకేం తెలుసు. ఇప్పుడు నేను పెట్టుకోవాలా అద్దా? ఏమనైతే నీకే సంబంధం, మరి నువ్వే చెప్పాలి ఆన్సర్. పెట్టుకొని ట్రై చేద్దాం. మమ్మీ చూసిందంట డార్క్ సర్కిల్స్ పోతాయంట. మనకేమో కావాల్సినంత ఉన్నాయి డార్క్ సర్కిల్స్, నిద్ర లెక్క. మిల్క్ స్మెల్ వస్తుంది. ఏ మిల్కే కదా, ఇట్లా చల్లగా ఉంది. చేతి కూడా పుట్టుకోవట్లే పాలు. చాలా ఘోరంగా ఉన్నది. డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్. ఫేస్ అంతా చల్లగా అయిపోయింది. నాకేదో 3rd degree ఆపరేషన్ ఇచ్చినట్టున్నది. ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకున్నా. వీడియో సరిగ్గా తీయలేకపోయినా, ఎందుకంటే మమ్మీ తమ్ముతో మాట్లాడుతుంది. అదంతా సోదంతా ఇలా వీడియోలో పడతాయని వీడియో ఆఫ్ చేసేసిన. తగ్గినాయి ఏమన్నా డార్క్ సర్కిల్స్? తగ్గాయా? ఎన్నిసార్లు పెట్టాలి? 5-6 times అట్లా పెట్టి చూడాలంట, తగ్గుతాయంట. చూద్దాం ఒకసారి. మీకేమైనా ఉంటే డార్క్ సర్కిల్స్ మీరు కూడా ట్రై చేయండి.
అది పెట్టిన వెంటనే కరిగిపోతుంది. అది మళ్ళీ ఎంత ఫేస్ అంతా ఏదో 3rd degree పనిష్మెంట్ ఇస్తారు చూసిన పోలీసు వాళ్ళు, ఐస్ పెట్టి ముఖం మీద అంత ఘోరంగా అనిపించింది. పెయిన్ వచ్చింది కూడా సరే, దెబ్బ 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 ఇట్లా ఉద్దేశిన మొత్తం. అంతే గాయ్స్, నాకు అర్థమైపోయింది ఈరోజు ఎక్కువ వీడియో కాదు, మాక్సిమం 5 minutes అయితే అనుకుంటున్నా. అది కూడా డౌటే, ఏదో ఒక సోది పెట్టి ఒక 5 minutes వరకు తీసుకొద్దాం. ఎంత బాగుంది ఈవినింగ్. నేను పొద్దున్న నుంచి ఇప్పుడు బయటకు వస్తున్నా, ఎందుకంటే లోపలనే ఉన్న మొత్తం కూర్చొని సాయంత్రం కూడా బయటికి రాలేదు. అక్కడ గుడి లోపల చిన్న గ్రౌండ్ ఉంటుంది, అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు, నాకు సౌండ్ వినబడుతుంది. చిన్నప్పుడు నేను కూడా మంచిగా ఆడుకున్నాడు అన్నారు. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరు ఎక్కడ వేర్రారే, కొందరేమో యూఎస్కి పోయారు, కొందరేమో హైదరాబాద్లో ఉన్నారు, కొందరు చెన్నైలో ఉన్నారు, కొందరు బెంగళూరులో ఉన్నారు. వలస పిట్టల్లాగా ఎక్కడో అక్కడ వేరు. నేను కరీంనగర్లో మిగిలిపోయిన వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో. నాకెందుకో ఇప్పుడు అనిపిస్తుంది వర్క్ ఫ్రమ్ హోమ్ రిగ్రెట్ అవుతున్నాను. నేను హైదరాబాద్కి వస్తేనేమో మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలనిపిస్తుంది. ఇది కావాలి, దీంతో పాటు అది కావాలి. ఈరోజు సండే అన్న పేరే కానీ సండేలానే లేదు. పొద్దున్న లేచిన, బ్రేక్ఫాస్ట్ చేసేసిన, వర్క్ చేసుకొని లంచ్ చేసేసి మొత్తం లోపలనే కూర్చొని ఈమెయిల్ రాసుకుంటూ కూర్చున్నా. మళ్ళీ కూడా బయటకు వచ్చిన. ఇట్లా చూసేలోపు సండే అయిపోయింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఈరోజు బిజీ అయిపోయింది మొత్తం. రేపటి నుంచి మళ్ళీ వర్క్ స్టార్ట్. యాక్చువల్ అంటే మండే మళ్ళీ వీక్ స్టార్ట్ అవుతుంది. ఇదే ఫోను నాది, ఓల్డ్ ఫోన్ అన్నమాట. ఇది రెడ్మీ Note 5. ఇది రిలీజ్ అయిన 1 yearకే దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయింది. ఎందుకంటే ఈ ఫోన్స్ ఎక్కువ పోలేదు. బట్ ఇదే రెడ్మీ Note 5 Pro మాత్రం చాలా పోయినాయి, ఫుల్ హిట్ అయిపోయింది. అది ఇది ఆల్మోస్ట్ 8+ years వాడిన ఈ ఫోన్ని. ఇందులో నా సర్టిఫికేట్స్ అన్నీ అట్లనే ఉన్నాయి. ఇదేమో ఆన్ అవ్వదంట, ఆ ఫోన్ ఆన్ అవ్వదంట గాయస్. ఇప్పుడు అది చేపియాలంటే మళ్ళీ దానికి ఒక 1500 to 2000 పడుతుంది. దాని బదులు మూసుకొని ఉంటాయి పోతే అనిపిస్తుంది నాకు. మై మామ్ వాచింగ్ మై వ్లాగ్స్. ఒక్కొక్క వీడియోని ఒక 3-4 సార్లు చూస్తాను. మమ్మీ మన కోసం స్పెషల్గా ఏమో వండుతున్నా అని చెప్పేసి అన్నది. ఏం చేస్తున్నా స్పెషల్గా? చికెన్ పకోడీ. ఫస్ట్ టైం చెప్తుంది. ఎట్లా అవుతుందో చూద్దాం, ఫెయిల్ అవుతుంది అసలు. ఫస్ట్ టైం మా ఇంట్లో చికెన్ పకోడీకి ఫస్ట్ టైం. నేను మొత్తం అయిపోయినాకనే ఫైనల్ ప్రోడక్ట్ చూపెడతా. నేను జస్ట్ ఇప్పుడే ఏదైనా ఆర్డర్ పెట్టుకుందాము, హలీమా అయినా లేకపోతే షవర్మా అయినా మన ఆర్డర్ పెట్టుకుందామని అనుకున్నా. ఇట్లా ఆలోచిస్తున్నా, అప్పుడే మమ్మీ ఏమో నీకోసం స్పెషల్గా వండుతున్నా అని చెప్పేసి అన్నది. ఒకవేళ మమ్మీకి చెప్పకుండా ఆర్డర్ పెట్టుకుని ఉంటే ఇప్పటికి ఎగిరితే అంతే నన్ను. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ చికెన్ పకోడీ ఇస్తుంది కదా, నాకు తెలియదు కదా. పోన్లే, డబ్బులు మిగిలిన చికెన్ పకోడీ ఇస్తుంది మమ్మీ అంటే వాటి కూడా డబ్బులే, కానీ ఏం కదలే. ఇంకా సూపర్ ఉన్నాయి చూడడానికి, స్మెల్ మంచిగా వస్తుంది మమ్మీ. కంగ్రాట్స్, ఫస్ట్ ఏం చేసినా కానీ సక్సెస్ఫుల్ అవుతున్నాయి. నేను ఇప్పుడే ఒక టేస్ట్ చేసిన, అల్టిమేట్ చాలా బాగుంది టేస్ట్. ఫస్ట్ టైం చేసినా కానీ నైస్ వర్క్ మమ్మీ. సో ఇది గైస్ మన ఫైనల్ చికెన్ పకోడీ అయితే మమ్మీ చేసింది నా కోసం. చాలా బాగుంది, టేస్ట్గా ఉంది. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగుంది. సో గైస్ టైం అయితే ఇప్పుడు 10:30 అవుతుంది. మమ్మీ నాన్న ఇద్దరు పడుకున్నారు, నేను కూడా పడుకుంటా ఇంకా ఎడిట్ చేసుకొని. ఈ వీడియోకి కింద ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అనదర్ వ్లాగ్. బై. తినాలి అంతే, తిండి దొరకడమే ఎక్కువ. సో మమ్మీ ఆ వీడియో ఆన్ అవ్వదంట గాయస్. ఆ వీడియో అంటున్నా, ఆ ఫోన్ ఆన్ అవ్వదంట గాయస్.